మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనము. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచినుడు అని వారితో చెప్పాను. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం పరిశుద్ధాత్మను అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. తన అభిషేకంతో మనల్ని దేవుడు నింపుతాడు. అసాధారణమైన శక్తితో దేవుడు మనల్ని నింపుతాడు. అసాధారణమైన బిడ్డలుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం, బలమును పొందుకుంటాము, ధైర్యంగా దేవుని కొరకు మనము జీవిస్తాము. ఎప్పుడు యేసయ్యను మనము ఆరాధించే వారిగా ఉండాలి, గణపరిచే వారిగా మనము ఉండాలి. దేవుడు ప్రతి క్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. మనకు దేవుడు మేలులు చేస్తాడు. దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు. దేవుడే మనకు బలమైన కోటగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు కావాల్సిన నీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని దేవుడు పోషిస్తాడు. దేవుడు ఇస్తున్న మేలను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనము ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు కార్యాలు జరిగిస్తాడు. ఏ విషయాన్ని గురించి కూడా మనము కలవరపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. తన అభిషేకంతో మనల్ని దేవుడు నింపుతాడు, బలములతో దేవుడు నింపుతాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, అడిగినప్పుడు పరిశుద్ధాత్మను మనము పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభు అడుగుతా ప్రభా తండ్రి. అయ్యా మాకు నాయన పరిశుద్ధ ఆత్మనిస్తానని చెప్పిన దేవుడు నన్ను స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలు అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా మేము శక్తిని పొందుకుంటాం, తన బలమును పొందుకుంటామన్నావు దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా ధైర్యంగా తను నీ కొరకు ప్రభా నాయన. అయా తన స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా జీవించే కృపణిస్తానన్నావు దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. సాధారణ శక్తిని ప్రభా మాకు అనుగ్రహించేవాడు నానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా అసాధారణమైన వారిగా తను నిలబెట్టువాడు నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. గొప్ప దైవానికి వందనాలు ప్రభా. మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించేవాడు నానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. నువ్వు చేస్తున్న మేలను బట్టి ప్రభా నువ్వు స్తుతించేవారు ఏమి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవాన్ని మాటించి నెరవేర్చేవాడు నాయన, వాగ్దానం నుంచి నెరవేర్చేవాడు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. అయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు. శక్తిమంతులుగా బలవంతులుగా తండ్రి అయ్యా నిలబెట్టువాడు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. అయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. కృప చూపించడానికి స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి. మా దేశాన్ని కనుకరించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచు, బాగు చేయ ప్రభా. అయ్యా తండ్రి ఆ ప్రభావంతో ఉన్న బిడ్డలను దర్శించు తండ్రి, వరకు నాకు తీర్చి ఆశ్రమించు తండ్రి. అయ్యా నీ స్తోత్రాలు ప్రభా నాయన. ఎవరే బాధలు సమస్యలు ఉన్నారు ప్రభా వారిని దర్శించు తండ్రి, వరకున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. ప్రతి ఒక్కరి పట్ల నాయన నీ అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. యేసయ్య యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయడం దేవుడు ఆ రీతిగా అభిషేకంతో నింపుతాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.